ఫుట్బాల్ ఒక పోస్ట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. అది వచ్చితే చెప్పిన అనుకోలేదు మేము, కానీ దేవుని కృపలో అది ఫస్ట్ లిస్ట్ లో ఫస్ట్ పేరు అబ్బాయిదే ఉందన్నమాట. ఇక్కడ మామిడిదే ఉంది. కానీ మొన్న డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ వాళ్ళు అపోలో హాస్పిటల్ మొత్తం జరిగినాయి. ఇబ్బంది లేదు. దేవుని కృపలో కంటే ఇంకా ఆర్డర్ రాలేదు. ఇంకా వచ్చిన వాటికి మేము ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుంటాం. ఖచ్చితంగా పండుగ కూడా నేను చెప్పిన డబ్బులు చెప్పాను. అబ్బాయి కానీ జాబ్ వస్తే మొత్తం పండుగ మొత్తం బజార్లు పెట్టి ఏర్పాటు చేద్దాం. అబ్బాయి బాగా గ్రాండ్ చేద్దాం దేవుని సన్నిధిలో చెప్పాను మేము అనుకున్నాం. నేనే పాస్టర్ కాదు, నేను కాబట్టి దేవుని కృపలో నేను వాడబడుతున్నాను. నాకు ఇచ్చిన తర్వాత నాకు దేవుడు నాకు ఇచ్చాడు. అయినప్పటికీ ఇంకా ముందుకు సాగిపోవాలని చెప్పి నేను అనుకుంటాను. ఒక రెండు మాటలు మనము దేవుని మాటలు చదువుకున్నట్లయితే కీర్తనలు 34 అధ్యాయము 17 వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి అది యెహోవా. అది మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఖచ్చితంగా మనల్ని ఆదుకునే దేవుడు మనకి ఉన్నాడు. ఖచ్చితంగా మనల్ని ఆదుకునే దేవుడు. నీతిమంతులు ఎవరైనా సరే, నీతిమంతులు శ్రమలో ఉన్నప్పటికీ ఆయన మొర పెడితే ఖచ్చితంగా ఆయన మొర ఆలకించేవాడు అనమాట. ఆయన మొర ఆలకించేవాడు అనమాట. ఎలాంటి శ్రమలు, ఎలాంటి కష్టాలు, ఎలాంటి నిందల నుంచి వాళ్ళందరినీ పైకి లేవనెత్తేటువంటి గొప్ప దేవుడు, నిజమైన దేవుడు అనమాట. నిజమైన దేవుడు. మీ అందరూ నిజమైన దేవుడు మీరు నమ్ముకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ఫుల్ హ్యాపీగా ఉంది. అన్ని మీ అందరూ దేవుడి అంటే కొంతమంది అంటారు ఇది ఒక మతం అంటారు. మతం కాదు ఇది. ఎప్పటికి ఇది మతం కాదు. ఇది ఏంటంటే మార్గం. ఎవరు మతం వాళ్ళ దగ్గరే ఉండిద్ది, ఎవరు కులం వాళ్ళ దగ్గరే ఉండిద్ది. కానీ ఇదంటే ఇది ఏంటంటే మార్గం అనమాట. విశ్వసించాలి, నమ్మటం అంతే. దేవుని ఎంతో నమ్మిక ఉంటే ఖచ్చితంగా నువ్వు మేలు చూస్తావు. ఖచ్చితంగా మేలు చూస్తావు. ఎలాంటి మనసు ఉండాలన్నమాట? విరిగిన మనసు. విరిగిన మనసు. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాదా. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాదా. ఉన్నతమైన స్థలములయందు, ఉన్నతమైన స్థలములయందు వసించువాడా, వసించువాడా. విరిగిన నా మనసే వసింపరావా, విరిగిన మనసుతో దేవుడిని అనుకుంటే మనం ఎలాంటి కష్టాలు, ఎలాంటి ఇబ్బంది సరే ఆయన మనల్ని ఆదుకునే దేవుడు అనమాట. ఎలాంటి కష్టాలు సరే, ఎలాంటి శ్రమల్లో ఉన్నప్పటికీ చూడు, నీతి మంతులకు వచ్చు కష్టాలు అంటే చాలా అనేకం. ఏంది? నేను రోజు ప్రార్థన చేస్తున్నానే, నేను రోజు చర్చికి వెళ్తున్నానే, దేవుడిని నమ్మకంగా ఉంటానే, నాకేంది శ్రమలు అని చెప్పి అనుకుంటాం మనం. నాకేంది? వాళ్ళు దేవుడు నమ్మని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, దేవుడు నమ్మని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళ డబ్బు చాలా సమకూరుతా ఉంది, నేను దేవుడు నమ్ముకున్నాను, నిజమైన దేవుడు అన్నారు. ఏంటి ఇక్కడ ఎందుకు కష్టాలు, ఎందుకు నాకు ఈ బాధలు చెప్పారు? మనము ఎంతో కుమిలిపోతూ, ఎంతో మనసులో ఉంటలా నొచ్చుకుంటా ఉంటాం. కానీ నీతి మంతునికి వచ్చిన ఆపదలంట అనేకమంట. అయ్యి దేవుడు మాట, నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి వారిని రక్షించును. అది గట్టి కాల్చుకోండి. అనేక సమస్యల నుంచి, అనేక ఇబ్బందుల నుంచి, ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలో ఉన్నప్పటికీ ఆ తట్టుకొని ఎవరైతే ఉంటారో దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఎన్నట అలలాగా తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట మనం. కాబట్టి దేవుని మనం ఎలా ఉండాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని ఎదిగే వారిగా ఉండాలి. దేవుని మనము స్థిరమైన మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆలోచించబడతాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు నేను తమ్ముడు తెలుసు నా గురించి. కానీ మనం అవన్నీ ఆ బాధలు చెప్పుకోవాలంటే ఇప్పుడు సమయము
సరిపోదు. కాబట్టి దేవుని కృప వలన నా కుమారుడికి బ్యాంకులో జాబ్ వచ్చింది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు. అయితే వాడు పోలేదంటే మేనేజర్ కావాలని చెప్పని, సరే ఆ మేనేజర్ పోస్ట్ కూడా రేపు ఆగస్టు 3 ఎగ్జామ్ ఉంది. ఈ జాబ్ వచ్చినప్పటికీ ఇంకా ఇది ఆర్డర్ ఇవ్వలేదు. ఈ ఆర్డర్ ఇచ్చే లోపల నాకు ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ పూర్తి చేస్తే ఖచ్చితంగా వాడు అనుకునేటువంటి వాడు ఖచ్చితంగా దేవుడి నమ్మకస్తుడు, దేవునికి ఇష్టమైన బిడ్డ. ఎలాంటి ఏ విషయాలు కానీ అందరిలాగా బయట ఉన్న పిల్లలు ఎలా ఉంటారంటే చెడిపోతారు పెరిగిపోయినప్పుడు. కానీ నా బిడ్డ మాత్రం దేవుని కృప వల్ల దేవుడే ఉన్నాడు కాబట్టి ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ఆ బిడ్డని దేవుడు ఆశ్రయిస్తూ పరిశీలించి వాడికి కష్టం అంటే ఏదో అన్ని బాధలు ఏదో వాడు అని తెలుసుకున్న బిడ్డ కాబట్టి, ఇంకా దేవుళ్ళు ఎదుగుతున్న బిడ్డ కాబట్టి దేవుని సరిదట్టే వాడు ఎంతో సంతోషంగా వస్తాడు. ఏ పని సరే, ఎంత పని సరే దేవుని పని చేయాలంటే ముందుకు వచ్చి చేస్తాడు. ఏదైనా ఒకసారి కొన్ని మొదలెస్తూ ఉంటాం, ఏదో ఎప్పుడంటే అప్పుడు వెళ్తుంటాము, ఎప్పుడంటే అప్పుడు వెళ్తుంటాం చెప్పి అన్నప్పుడు వాడు దేవుని పని ఇది చేస్తాను చెప్పని ముందుకు పడి. కాబట్టి తన బిడ్డలు ఎప్పుడు ఎన్నడూ విడిచే తండ్రి మా దేవుడు, మన గొప్ప దేవుడు అనమాట. కాబట్టి మీరు మా కుటుంబం కోసం మా గురించి ప్రార్థన చేయండి. మాకు ఎందుకంటే పంట మీద మేము ఒక జయకరంగా ఒక పెద్ద కూటమిలాగా మనం ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. అందరికి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి ఇందులాగా మనం ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటాము. జాబ్ సెటిల్ అయిన తర్వాత ఒకసారి వచ్చి ఇక్కడికి వచ్చి బాబుని కొండ మీద వచ్చినప్పుడు అది తీసుకొస్తాను. వచ్చినప్పుడు వాడి మాటలో మీరు వాడి సాక్షి ఏదో ఎన్నో కష్టాలు ఇచ్చి ఎన్నో ఇబ్బందులు ఇచ్చి మమ్మల్ని దేవుడు ఆదుకొని, ఇంకా ప్రైవేట్ జాబ్ అయినప్పటికీ ఏ పదవి లేకుండా మమ్మల్ని దేవుడు కాచాడు. పోతే నా కుమార్తె కూడా ఆమె కేసు కంట్రోల్ అయిపోయింది. ఆమె కోసం మీరు ప్రార్థన చేయండి, జాబ్ రావాలని చెప్పని. కాబట్టి దేవుని మనము దేవుని సన్నిధిలో నిలకడగా స్థిరమైన మనసు కలిగి ఉంటే ఆయన ఎలాంటి శ్రమలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే మనల్ని పైకి లేవనెత్తే దేవుడు అనమాట. మనం ఎలా ఉండాలంటే విరిగిన మనసును కలిగి మనం ఉండాలన్నమాట. విరిగిన కలిగి ఏదైతే ఉంటాం మనము దృఢంగా ఉంటాము దేవుని సన్నిధిలో. వాళ్ళు గట్టిగా ఉంటాయో వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమి చేయాలన్నమాట. కాబట్టి మీరు కూడా దేవుని ఇక్కడ ఈ సంఘాన్ని ఇంకా బలపరిచి ఈ పెద్ద ఊరు ఇది. ఈ ఊర్లో చాలా మంది ఇంకా దేవుడు నమ్ముకోవాలి. చాలా మంది మీ అందరూ విశ్వాసులందరూ మీ అందరూ ఎలా ఉండాలంటే విశ్వాసులందరూ గట్టిగా విశ్వాసంతో ఈ గ్రామం కోసము ఈ సంఘం కోసం మీరు ప్రార్థన చేయాలి. ఇంకా డెవలప్ అయ్యి ఇంకా విస్తారంగా ఇంకా మందిరం ఇంకా పెద్ద విస్తారంగా ఇంకా రావాలి. అనేక మంది జనులు మారి దేవుని సన్నిధికి వచ్చి దేవుడిని మహిమపరిచి నిజమైన దేవుడు ఎవరు అని చెప్పని తెలుసుకున్నట్టుగా ఉండాలని చెప్పని ఇచ్చేటువంటి సమయాన్ని ప్రజలకి పొందడానికి తెలుస్తూ ఈ సాక్షి ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని తన దీవించగలుగుతాను. థ్యాంక్ యూ.